హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఎస్ఎస్సి సిజిఎల్ ఇప్పటికే అందరూ చాలా మంది అప్లై చేస్తున్నారు, ఇంకా చేయాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చేయబోతున్నారు. ఎంటీఎస్ కూడా వచ్చింది. మరి ఇక ఎస్ఎస్సి సిజిఎల్లో మనకు ఇక తక్కువ సమయంలో జాబ్ రావాలంటే మనం ఏం చేయాలి, ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి, ఏ టాపిక్కు ఏ సబ్జెక్టుకు మనం ఎంత టైం సేమ్ కేటాయించాలి, రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అదే మాదిరిగా ప్రీవియస్ కట్ ఆఫ్ స్కోర్ ఎంత ఉంది, మరి ఈ యొక్క 2024 సంబంధించి కట్ ఆఫ్ స్కోర్ ఎంత ఉంటే మనం టైర్ 2కి క్వాలిఫై కావచ్చు. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇక్కడ మనం కూలంకషంగా చర్చిద్దాం రండి. మరి ఇక ఎస్ఎస్సి సిజిఎల్ ఒకసారి చూస్తే కట్ ఆఫ్ మార్క్ అనేది జనరల్ యొక్క కట్ ఆఫ్ మార్క్ అనేది మనం కరెక్ట్గా ఇంత వస్తుంది ఇంత ఉంటుందని ఎప్పుడు కూడా గెస్ చేయలేం. ఈ యొక్క కట్ ఆఫ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, స్ట్రెంత్నెస్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్. సో రకరకాల ఫ్యాక్టర్స్ మనకు ఉంటాయి. అయినా కూడా మనం ఒక్క బేరీజ్ వేసుకున్నట్లయితే ఎంత ఉండొచ్చు ఏమనేది ఈ కట్ ఆఫ్ మార్క్ బేస్ చేసుకొని మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం మనకు స్కోర్ వచ్చేసి 200 మార్కులకు అనమాట. వచ్చే క్వశ్చన్స్ మాత్రం మనకు 100 క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి. సో 100 క్వశ్చన్స్ 200 మార్కులు కాబట్టి మరి గతంలో మనకి ఏముండేదంటే 2017 చూసినట్టయితే యూఆర్కి 126.5 ఉంటే ఓబీసీకి 110 ఉంది. మరి ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. మరి 2018 చూసినట్లయితే 137 ఉంటే 131 ఉంది. ఇదేంటి టైర్ 1 టు టైర్ 2 అనమాట. 2019 అయితే 147.7 నుంచి 135 ఉంది. 2020కి అయితే 132 ఉంటే 119 ఉంది. కానీ 2023 అయితే మనకు 150 కట్ ఆఫ్ మార్క్ ఉంది, 145. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్లు టోటల్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనమాట, స్ట్రెంత్నెస్ ఆఫ్ ద పేపర్. అయితే మనం గతంలో 2017, 18, 19, 20తో పోలిస్తే క్వశ్చన్ పేపర్ అనేది ఇటీవల కాలంలో కొంచెం ఈజీగానే వస్తున్నాయి. సో అంతకుముందు 2020 అంతకుముందు పేపర్ అనేది కొంచెం హార్డ్గా ఉండేది. ఇప్పుడైతే క్వశ్చన్ పేపర్ యొక్క లెవెల్ అయితే తగ్గించినారు మామూలుగా. అయితే మీరు క్వశ్చన్ పేపర్ యొక్క లెవెల్ ఎప్పుడైతే తగ్గిస్తారో ఆటోమేటిక్గానే మనకు కట్ ఆఫ్ మార్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని మీరు భావించండి. సో పేపర్ హార్డ్గా ఉంటే కట్ ఆఫ్ మార్క్ తగ్గుతుంది, పేపర్ ఈజీగా ఉంటే కట్ ఆఫ్ మార్క్ పెరుగుతుంది. మరి ఇక ఈడబ్ల్యూఎస్ కూడా ఏమంటే కొన్నిసార్లు ఓబీసీ కంటే తక్కువ పడిపోతుంది, కొన్నిసార్లు ఓబీసీ కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట. ఇంకా ఆ తర్వాత మనకు కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ ఉండేది ఎస్సీ అనమాట, తర్వాత తక్కువ ఉండేది మనకు ఎస్టీ. ఇంకా ఫిజికల్ ఛాలెంజ్లు అయితేనేమి ఇక ఎక్సర్సైజ్ అనేది ఇవి చాలా వేరియేషన్ మనకు ఉంటుంది. బట్ మీరు కూడా ఏం చేయాలంటే మెయిన్ ఓసీ కేటగిరీ అన్ని ఫోకస్ అంటే మీరు ఓబీసీ వాళ్ళకి కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మీ యొక్క ఫోకస్ అంతా ఏం ఉండాలంటే నేను జనరల్ కేటగిరీతో పోటీ పడుతున్నాను అని చదివితేనే మనకు మంచి స్కోర్ సంపాదించుకోవచ్చు. నాకు ఏముందిలే ఈడబ్ల్యూఎస్ ఉంది, నాకు ఎస్సీ వన్ ఎస్టీని నేను ఓబీసీని తక్కువైనా సరిపోద్ది అనుకోవద్దండి. ఇప్పుడు కూడా మీరు కూడా ఈ యొక్క అనుగుణాలను మీరు దృష్టిలో పెట్టుకోండి. మరి ఇప్పుడు 2024లో మనకు కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నాం అని అనుకుంటే మరి ఈసారి అయితే మాత్రం వేకెన్సీ సంఖ్య 17,756 ప్లస్ ఉన్నాయి. సో యూ క్యాన్ సే 750 అనమాట. కానీ ఈ యొక్క సంఖ్య అయితే భారీగానే ఉంది. అంటే ఈసారి కట్ ఆఫ్ మార్క్ కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. 150 అంత అవసరం లేదు, కానీ మేబీ 140 ఉందనుకోండి. 140 ప్లస్ ఉంటే మాత్రం మీరు చాలా సేఫెస్ట్ జోన్లో మీరు ఉన్నట్లు. ఈసారి అందుకు తగ్గినా కూడా మన టైర్ 2కు క్వాలిఫై అవకాశం అయితే ఉంది. కానీ మీ యొక్క టార్గెట్ మీరు ఏం చేస్తారంటే 130 ప్లస్ మీరు టార్గెట్ పెట్టుకోండి. సో ఇంతకు తగ్గినా కూడా మనకు ఖచ్చితంగా మనం క్వాలిఫై అవుతాం. టైర్ 2కి వేకెన్సీ బాగా ఉంది కాబట్టి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 120 టార్గెట్ పెట్టుకోండి. ఇక 120 రీచ్ అయిన వెంటనే మీకు టార్గెట్ పెంచుకుంటూ పోండి. సో 125 పెంచుకోండి, తర్వాత 130 పెంచుకుంటూ పోండి. ఈ విధంగా మనం కొంచెం పెంచుకుంటూ పోతే డెఫినెట్గా అయితే మాత్రం అసలు ఇనిషియల్గా అయితే మాత్రం మీరు ఖచ్చితంగా 120కి తగ్గకుండా మీరు స్కోర్ చేసుకుంటూ వెళ్ళండి. 120కి తగ్గకుండా మీరు చూసుకోండి. 120 తగ్గుతూ ఉందంటే ఇట్ నీడ్స్ సమ్ మోర్ ప్రాక్టీస్ అని మీరు భావించాలి. సో ఈ యొక్క కట్ ఆఫ్ స్కోర్లో ఉంటే మాత్రం మీరు చాలా సేఫ్ జోన్లో ఉంటారు టైర్ 2కి. సో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి 2 మార్కులు కాబట్టి మొత్తం 200 మార్క్స్ అనమాట. అయితే ఈ యొక్క స్కోర్ మనం ఈజీగా ఎట్లా స్కోర్ చేయాలి, ఏ యొక్క సబ్జెక్ట్ మీద మనం ఫోకస్ చేసుకోవాలి అని ఒకసారి గమనించినట్టయితే మనకు తెలుసు మనకుండే మొత్తం సబ్జెక్ట్స్ మనకు ఉండేది 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ అబిలిటీ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. మరి వీటిలో మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే ప్రతిదీ కూడా ఇక్కడ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అనుకోండి. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి, మార్కులు 50 మార్కులు. అదే మాదిరిగా రీజనింగ్ అబిలిటీ కూడా మనకి ఎంత ఉంటాయి, 25 క్వశ్చన్స్ ఉంటాయి, మార్కులు 50 మార్కులకు ఉంటుంది. మరి జనరల్ నాలెడ్జ్ కూడా మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి, మార్కులు 50 ఉంటుంది. మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మనకి ఏమంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి,
మార్కులు 50 మార్కులకు ఉంటుంది. మరి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నా అనుకుంటే మరి ఇక్కడ తెలిసి రీజనింగ్కి మీరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క టైం అంటే ఎంతకి ఈక్వల్ టైం ఇవ్వకుండా ప్రధాన 2 అవర్స్ అనుకోండి, అప్పుడు మనకి ఇబ్బంది. కాబట్టి రీజనింగ్కి అయితే మాత్రం అంత ఎక్కువ టైం అవసరం లేదు. ప్రతిరోజు మీరు యావరేజ్ మీద ఒక 1 అవర్ మీరు ఫోకస్ చేసుకున్నా కూడా మనం మంచి స్కోర్ సంపాదించుకోవచ్చు. అందుకని ఎక్కువ అవసరం ఉండకపోవచ్చు. సో లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి. ప్రతిదానికి కూడా మనకు ఎగ్జామినేషన్ పేపర్ చూసుకుంటే కూడా మనకు ఈజీగా ఈ యొక్క 25 క్వశ్చన్స్లో మీరు కనీసం మినిమం అయితే 20 గ్యారెంటీ చేసుకుంటారు. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం మనం 20 to 23 వరకు మనం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ దాదాపుగా మీరు 20 నుంచి 20 క్వశ్చన్స్ మీరు చేసుకుంటే మాత్రం ఇది మంచి స్కోరు. పర్ డే 1 అవర్ చదివినా కూడా రీజనింగ్లో మనకు మంచి స్కోర్ వస్తుంది. ఆ తర్వాత మనకి ఎక్కువ స్కోర్ వచ్చేది ఏదంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్ అనమాట. సో క్వాంటిటీ యాప్టిట్యూడ్ కూడా మీరు మ్యాక్సిమం స్కోర్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన అందరూ కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో మనకి ఇబ్బందిగా ఉంటుంది, నాకు కష్టమని ఫీల్ అవుతూ ఉంటారు. సో కానీ మ్యాథమెటిక్స్ అయితే మాత్రం కొంచెం ఫౌండేషన్ బాగానే ఉంటారు. కాబట్టి నెక్స్ట్ మీకు టార్గెట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే మాత్రం 20 క్వశ్చన్స్ తగ్గకుండా మీరు కరెక్ట్ చేసుకునే స్థాయిలో మీరు ఉండాలన్నమాట. సో అప్పటికి యావరేజ్ మనకి ఎంత పడు 20, 40 అయినా 40 into ఎంత 80 మార్క్స్ మనకి ఇక్కడ వచ్చేసినట్లే. సో 80 మార్క్స్ ఇక్కడ మనకు వచ్చేసింది అనమాట. సో కాబట్టి క్వాంటిటీ అయితే మాత్రం ప్రతిరోజు 2 అవర్స్ తగ్గకుండా మీరు టైం పెట్టుకోండి. సో ఓకే. సో క్వాంటిటీ అయితే మాత్రం ప్రతిరోజు 2 గంటలు పెట్టుకోండి. రీజనింగ్ అయితే మాత్రం ప్రతిరోజు 1 గంట కంపల్సరీగా రీజనింగ్ కేటాయించుకోండి. బ్రీఫ్గా మనకి ఏమైతే టాపిక్స్ ఉన్నాయో అక్కడ టాపిక్స్ని బ్రీఫ్గా చూసిన తర్వాత ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాసుకుంటే కూడా ఆ యొక్క ఎగ్జామినేషన్ ఉన్నటువంటి రీజనింగ్ బిట్లే మీకు చాలు. ఆ తర్వాత మన టైంకి ఎక్కువ మనకు కేటాయించిన అవసరం లేదు. కానీ మ్యాథ్స్కి అయితే మాత్రం ఇట్ నీడ్స్ సమ్ టైం. సో మనకు టాపిక్స్ దండిగా ఉన్నాయి. ప్యూర్ మ్యాథమెటిక్స్ ఉంది, బిజినెస్ మ్యాథమెటిక్స్ ఉంది, సింప్లిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి 2 గంటలకు తక్కువ కాకుండా క్వాంటిటీ మీద మనం ఫోకస్ చేయాలి. సో ఇక్కడ దాదాపు మనకి ఎంత వచ్చి మనకి ఇంకా 80 మార్క్స్ మనకు వచ్చేసినాయి. సో 80 మార్క్స్ తగ్గకూడదు అంతే. ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏమంటే జనరల్ నాలెడ్జ్ అనుకుంటారు. కానీ సో జనరల్ నాలెడ్జ్ అనేది ఇది వ్యాస్ట్ సిలబస్ అండి. మీరు ఎంత చదివినా కూడా మనం మ్యాక్సిమం స్కోర్ మనం చేసుకోలేం. మ్యాక్సిమం స్కోర్ మనం చేసుకునే ప్రసక్తే లేదు కూడా. కాబట్టి నెక్స్ట్ మనం చేయాల్సిందేమంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో అదేంటి సార్, మరి 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా, నాకు కష్టం కదా అనుకోవచ్చేమో. సో వరీ కావద్దండి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ప్రీవియస్ పేపర్స్ చూసినట్టయితే వాటిని బాగా రివైజ్ చేయండి. ముఖ్యంగా వొకాబులరీకి మనకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దాంతోపాటు గ్రామర్ కూడా మనకి బ్యాంక్స్ అంత లెవెల్లో మనకి గ్రామర్ ఉండకపోయినా సో మనకు ఒక్కసారి నేర్చుకున్నాం అనుకోండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, నౌన్స్ కానీ, ప్రొనౌన్స్ కానీ, వర్బ్ కానీ ఇవన్నీ కొన్ని నేర్చుకుంటే ఎప్పటికీ అదే ఉంటుంది. కాబట్టి మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇదైన తర్వాత మనం ఎక్కువ లాంగ్వేజ్ స్కోర్ చేయాల్సిందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో జనరల్ మీరు ఇంగ్లీష్ను ఒక ఫస్ట్ 10 మార్కులతో స్టార్ట్ చేసుకోండి. ఆ తర్వాత 15కి వెళ్ళిపోండి. ఆ తర్వాత ఇది కూడా మీరు ఏమంటే 20 మార్క్స్ తగ్గకుండా, సో 20 మార్క్స్ తగ్గకుండా మీరు స్కోర్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కూడా 22 ఎంత మనకు 40 మార్క్స్ వస్తాయి. 40 మార్క్స్ అంటే ఇక్కడ ఒక 40 మార్క్స్ వచ్చా, ఇక్కడ ఒక 40 మార్క్స్ వచ్చా, ఇక్కడ కూడా ఒక 40 మార్క్స్ వచ్చా. ఓకేనా. ఇక్కడ మనకు 120 మార్క్స్ వెళ్ళిపోయినాయి ఇంకా. సో జనరల్ మీకు 20 కాదు, కానీ మీరు ఏం చేయాలంటే మ్యాక్సిమం స్కోర్ రీజనింగ్ మీరు చేసుకోవాలి. కొన్నిసార్లు అయితే రీజనింగ్లో అందరూ 50 మార్క్స్ 50 కూడా తీసుకునే వాళ్ళు కొందరు ఉంటారనమాట. ఇక్కడ మీరు ఇంకా కొంచెం స్కోర్ పెంచుకుంటే మాత్రం రీజనింగ్లో ఇక్కడ మీకు ఇంకా 5-6 మార్క్ యాడ్ అయిపోతుంది. అంటే 120 కదా. సో 120కి రీజనింగ్లో మీరు ఇంకొక 6 మార్క్ కూడా యాడ్ చేసుకుంటే 126 లేకుంటే 125 వరకు మీరు పెట్టుకున్నా కూడా ఇది మంచి స్కోర్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు సార్ మరి 125 స్కోర్ అంటే నేను జీకే లేకోకుండా, జీకే చదువుకోకుండానే నేను క్వాలిఫై కావచ్చు కదా, మరి జీకే నేను నెగ్లెక్ట్ చేస్తా అంటే కుదరదు. జీకే నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొచ్చు, మీరు క్వాంటిటీలో 120 అంటే 20 పైన చేసుకోగలను, రీజనింగ్ కూడా 20 పైన చేసుకోగలను, ఇంగ్లీష్లో 20 పైన చేసుకోగలను అంటే మాత్రం మీరు కాన్ఫిడెన్స్ జీకేని వదిలిపెట్టచ్చు. కానీ జీకేని వదిలిపెడితే మనకి ఏమవుతుంది, మెయిన్స్లో అంటే మరి టైప్ 2 ఎగ్జామినేషన్లో కంపల్సరీ మనకి ఇంగ్లీష్ జీకే అనేది మనకు స్కోరింగ్ సబ్జెక్ట్. అక్కడ మనకు ఇక క్వాంట్ కానీ రీజనింగ్ కానీ నథింగ్, అక్కడ అది క్వాలిఫై మార్క్ మాత్రమే. ఆ యొక్క మార్కును మనకు ర్యాంకులకు యాడ్ చేయరు. సో మనకు మనకు జాబ్ ఎట్లా ఇస్తారు వాళ్ళంటే టోటల్గా ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేస్ చేసుకొని ఇక ఇంగ్లీషు మరి జనరల్ నాలెడ్జ్ బేస్ చేసుకొని మనకు జాబ్ వస్తుంది. కాబట్టి ఏ మాత్రం కూడా మీరు జీకేని నెగ్లెక్ట్ చేయకూడదు. సార్ మరి జీకేలో ఏం చదవాలి ఎక్కువగా అనుకుంటే, సో జీకేలో ఫస్ట్ కొంత ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మీదనే గంట చదువుతూ ఉంటాను, నేను బాగా గమనిస్తూ ఉంటాను. సో బ్యాంకింగ్లో కానీ గ్రూప్స్లో కానీ మనకు కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఎస్ఎస్సి పరంగా అయితేనేమి, రైల్వేస్ పరంగా అయితేనే మనకు జీకే మీద ఎక్కువ మనకు ఫోకస్ చేయరు. కాబట్టి దీనికి మీద గంట మీరు ఇక్కడ టైం స్పెండ్ చేయొద్దండి. సో మనకు జీకేలో ఇచ్చే మార్కులు ఏంటంటే
ఒక 3 questions to 4 questions మాత్రం మనకు ఉంటాయి. సో అంతేగాని అందువల్ల దీనికి గడలు చదవద్దండి. రోజు ఒక హాఫ్ అన్ అవర్ అటు కేటాయించుకోండి కరెంట్ అఫైర్స్కు. సో ఈరోజు ఏమైతే ఇంపార్టెన్స్ ఉన్నాయో ఒక 6 months వరకు, కొన్నిసార్లు 1 year వరకు పోయే అవకాశం ఉంది. కానీ ఎక్కువ డెప్త్ లేకోకుండా నార్మల్గా జీకే క్వశ్చన్స్ తీసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మనకు వచ్చే 3-4 క్వశ్చన్లే కాబట్టి. సో ఎక్కడి నుంచి వస్తాయో కూడా మనకు తెలియదు. సో కాబట్టి జీకేకి మరీ ఎక్కువగా కేటాయించుకోవద్దు. అయితే ఎక్కువ మీరు ఏం చేయాలంటే స్టాటిక్ జీకేకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, స్టాటిక్ జీకేకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తే ఇది మనకి ఎప్పుడు పనికొస్తుంది. ఇక స్టాటిక్ జీకే అనేది మనకి ఎస్ఎస్సి సీజీఎల్ పరంగా అయితేనేమి, ఎస్ఎస్సి ఎంటీఎస్ పరంగా అయితేనేమి, లేదా మనకు త్వరలో రాబోయేటువంటి ఆర్ఆర్బీలో గ్రూప్ డి అని, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అయితేనేమి మనకు చాలా ఉపయోగపడతాయి. సో మనం ఎక్కువ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది జనరల్ నాలెడ్జ్లో లేదా జనరల్ అవేర్నెస్లో స్టాటిక్ జీకేకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా అక్కడ మీరు కనీసం మీకు మినిమం అంటే 10 క్వశ్చన్స్ గ్యారంటీ పడతాయి. సో 10 మినిమం క్వశ్చన్స్ గ్యారంటీ పడతాయి. సో అక్కడ మనం ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ జీకేని మాత్రం నెగ్లెక్ట్ చేయమాకండి. అయితే జీకే ఎంత చదివినా కూడా మీరు ఎంత ప్రొఫెషన్స్ మీకు ఉన్నా కూడా ఎవరు కూడా 20 మార్క్స్ ఎవరు చేసుకోలేరు. ఒక 10 మార్క్స్ మీకు కూడా వస్తున్నాయంటే మీరు మంచిగా పెర్ఫామ్ చేస్తున్నట్టు లెక్క. సో 15 అనుకుంటే ద బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు ఇంకా పెంచుకుంటే ఇంకా మంచిదే. కానీ మీ యొక్క స్కోర్ జీకేలో మాత్రం 10 నుంచి 15 క్వశ్చన్స్గా ఉండడం మీరు చూసుకుంటే మీరు ఈజీగా క్వాలిఫై కావచ్చు. కానీ ఎక్కువ మీరు మ్యాక్సిమం స్కోరు రీజన్ పెట్టుకోండి. వీలైతే దానికి 50కి 50 పడే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. సో 50కి 50 దానికి పడింది అనుకోండి, ఇంకా అయిపోయి మీరు ఈజీగా గెట్ అయిపోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మనకు టైర్ 2కి మనకు టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ఎక్కువ జీకేను ఇంగ్లీష్ని మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కరెంట్ అఫైర్స్ గంటల గంట మీరు టైం కేటాయించాల్సిన అవసరం లేదు. సైన్స్ కూడా గంట టైం కేటాయించిన అవసరం లేదు. ఎక్కువ బాగా మీరు స్టాటిక్ జీకేకి ఇవ్వండి. స్టాటిక్ జీకే మీద మీకు మంచి పట్టున్న తర్వాత గో ఫర్ అదర్ సబ్జెక్ట్స్. సో అప్పుడే మనకు మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి దీంతో పాటుగా ఇప్పుడు ఏం చెప్తున్నాను, కంపల్సరీగా క్వాంటిటేటివ్ మీద 2 hours చదవండి. రీజన్ కంప్లీట్ 1 hour చదవండి. జీకేని కూడా మాత్రం కంపల్సరీగా ప్రతిరోజు 2 hours అయితే కంపల్సరీ చదవాలి. 2 hours చేయండి. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 2 hours తగ్గకుండా మీరు చేయాల్సి ఉంటుంది. అంటే మనకు స్టడీకి పరంగానే 2 ఒక 1 అంటే 7 hours. సో 7 hours కంపల్సరీగా ప్రతిరోజు మనం ఈ యొక్క సబ్జెక్ట్స్ మనం చదవాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి. మీరు ఆల్రెడీ సీనియర్ అయితే కూడా మనకు రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి. అయితే కంపల్సరీ ప్రతిరోజు కూడా దట్ డే 1 నుంచే మీరు కంపల్సరీ ఒక ఎగ్జామ్ రాయడం ట్రై చేయండి. ప్రతిరోజు ట్రై చేయడం కాదు, రాయాలంతే. ప్రతిరోజు ఒక 1 hour అంటే ఎందుకు మనకు 1 hour ఎగ్జామే కదా. ఇక 1 hour ఎగ్జామ్ పోయిందనుకోండి, ఇక 1 hour ఎగ్జామ్ అయిన తర్వాత దీంట్లో మళ్ళీ ప్రతి బిట్ని కూడా మీరు అనలైజ్ చేసుకోండి. సో డిస్కస్ చేయండి. వీళ్ళు ఒక 2 ఫ్రెండ్స్తో మీరు కూర్చొని డిస్కస్ చేస్తున్నట్టయితే దాని ఒక 2 hours పోతుంది. మళ్ళీ దాని ఒక 2 hours మొత్తం ఎంత, ఇది 3 గంటలు. ఇది ఒక 3 గంటలు, ఇక్కడ ఒక 7 గంటలు, మొత్తం ఎంత 10 గంటలు వచ్చేసింది. మొత్తం ఎంత 10 hours. ఓకే, ఇక మొత్తం 10 hoursలో ఇది మొత్తం మీకు ప్రాసెస్ జరిగిపోవాలి. 10 hours మొత్తం ప్రాసెస్ జరగాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ప్రతిరోజు 10 hours సరిపోదు కదా. ఇదే మినిమం అయితే మీరు 10 hours చదవాలి. మనకుండే 24 hoursలో మనకుండే 24 hoursలో 10 hours మనకు పోయింది. ఇంకెంత మనకు ఇంకా 14 hours ఉంది. ఇక 14 hoursలో ఒక 6 to 7 hours, ఒక 7 hours చేసుకోండి. సో 7 hours పైన కూడా ఇంకా మనకి ఏముంది, ఇంకా 7 hours. 7 hoursలో మరి చిన్న పనులు ఆ పని ఈ పని ఉంటుంది. దాంట్లో మరి ఒక 2 to 3 hours తీసేసుకుంటే ఎంత మనకు ఇంకా 4 hours ఉంది. ఇక 4 hoursను మీరు మీకు అనుకూలాన్ని బట్టి రివిజన్కి 1 hour పెట్టుకోండి. ఇంకొక 1 or 2 hours మీ దేంట్లో ల్యాక్ అయితే ఉన్నారో, ఎక్కడ మీకు ప్రావీణ్యం లేదో దాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. సో టైం మాత్రం ఎక్కువ వేస్ట్ చేసుకోవద్దండి. సో మినిమం అయితే 10 hours చదవాలి. మ్యాక్సిమం మీరు 14 వరకు మీరు పోవచ్చు, అంతకన్నా ఎక్కువ పోయే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీకైనా నాకైనా చిన్న పనులు ఉంటాయి. ఆ పని మనం చేసుకోవాల్సిందే, ఏం చేసుకోలేము. కాబట్టి మినిమం అయితే 10 hours మినిమం చదవండి. మ్యాక్సిమం 14 hours వరకు మీరు చదువుకుంటే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఎస్ఎస్సిలో సీజల్ ఉంది, ఎస్ఎస్సిలో ఎంటీఎస్ కూడా ఉంది, కాబట్టి రైల్వే కూడా ఉంది. కాబట్టి మీరు ఇక్కడ చదివే ఇంగ్లీష్ అనేది రైల్వే పనికిరాదు. కానీ జీకే అనేది, రీజనింగ్ అనేది మనకి ఎక్స్ట్రాడినరీగా మనకు రైల్వేస్లో పనికొస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా మీరు టైం కేటాయించుకున్న తర్వాత మీరు ఒక సైమల్టేనియస్గా మీరు సీజీఎల్, ఎంటీఎస్, జీడీ, ఓకే, ఈ 2, ఎందుకంటే ఎంటీఎస్ కూడా పడింది కాబట్టి 2 కూడా సేమ్ సిలబసే కాబట్టి అక్కడ లెవెల్లో కొంచెం మార్పులు ఉండొచ్చేమో. కానీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ సిలబస్ అయితే మీ 2 కూడా కామన్గా మనకు ఉంటుందన్నమాట. మరి సార్ ఈసారి కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉండొచ్చు అని మీకు డౌట్ ఉంటుందన్నమాట. సో నాకు తెలిసి ఈ యొక్క సంవత్సరంలో కట్ ఆఫ్ మార్క్ అనేది ఈసారి వేకెన్సీ సంఖ్య భారీగా ఉంది. కాబట్టి మేబీ మీ యొక్క టార్గెట్ ఫస్ట్గా అయితే మాత్రం కొత్త వాళ్ళు అయితే మాత్రం 100 పెట్టుకోండి. ఇనిషియల్గా 100 పెట్టుకోండి. ఈ యొక్క 100ను మీరేం చేయాలంగా కొంచెం పెంచుకుంటూ పోయి ఎగ్జామ్ దగ్గరికల్లా మీరు 130గా పెట్టుకోండి మీరు. సో 130 పెట్టిన తర్వాత ఇంకా ప్రయత్నం చేయండి. సో 140.
సో 140 వచ్చిందంటే ఓసీ కేటగిరీ వాళ్ళు డ్యామ్ షూర్గా టైర్ 2కి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాం, 70 మార్కులు అంటే మీరు 35 మార్కులు తక్కువ చేసుకున్నా కూడా 35 క్వశ్చన్లు అంటే 70 మార్కులు 35 × 2 కదా, 70 మార్కులు తగ్గినా కూడా మీరు ఈజీగా డ్యామ్ షూర్గా మన టైర్ 2కి వెళ్ళిపోతాం, నో డౌట్ అట్ ఆల్. సో నాకు తెలిసి ఈసారి 130 కట్ ఆఫ్ కన్నా ఎక్కువ ఉండే ప్రసక్తే లేదు. మరి పేపర్ ఈజీగా అనుకోండి, కొంచెం పెరుగుతుంది, అది దాన్ని మనం ఏం చేయలేం. ఓకేనా. సో మీ యొక్క టార్గెట్ మాత్రం ఇది పెట్టుకోండి. సో మరి బుక్స్ అనేది అనవసరంగా ఎక్కువ బుక్స్, పెద్ద బుక్స్, ఒక ఆర్ఎస్ గారి బుక్ కొనుక్కొని, ఇలాంటి సివిల్ సర్వీసెస్ బుక్స్ కొని, లేకుంటే మనకు గ్రూప్స్ జీకే అన్నీ ఏం అవసరం లేదు. లూసెంట్ బుక్ జీకేకి చాలా ఎక్స్టెండ్ పనికి వస్తుంది, దాన్ని బాగా చేయండి. మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా గత ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మనకు మార్కెట్లో చాలా దండిగా ఉన్నాయి. కిరణ్స్ వాళ్ళది ఉంటుంది, పినకిల్స్ వాళ్ళది ఉంటుంది. ఎవరైనా సరే సో ఏ వైసీట్ బుక్స్ ఏదైనా సరే ఒక బుక్ను ప్రాముఖ్యంగా పెట్టుకుని, ఏ బుక్ అయినా సరే ఆ యొక్క బుక్ని ప్రాముఖ్యంగా పెట్టుకుని మీరు ప్రాక్టీస్ చేసుకుని బాగుంటుంది. మరి ఇక టైర్ 1 అండ్ టైర్ 2లో మనకు కంపల్సరీ కనిపించేది ఇంగ్లీష్ అండ్ జీకే. అయితే టైర్ 2లో అయితే మాత్రం కంపల్సరీ మనకు ర్యాంక్ జాబ్ డిసైడ్ చేస్తే జీకే అండ్ ఇంగ్లీష్ కాబట్టి, సో టైర్ 1తో పాటుగానే మన టైర్ 2 కూడా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే మాత్రం జాబ్ కూడా పెద్ద కష్టం కాదు. మరి మనకి జీడీ కూడా వస్తుంది కాబట్టి త్వరలోనే దానికి ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. సో దీనికి సంబంధించి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు మీకు ఎక్స్ట్రాడినరీగా మనకు ఏం చేస్తున్నామంటే, మీకు క్లాసెస్ కానీ ఎగ్జామినేషన్స్ మార్నింగ్ నైట్ స్టడీ అవర్స్ ఉంటాయి, మళ్ళీ ఎగ్జామ్స్ డైలీ ఉంటుంది. సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్తో పాటుగా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రతిరోజు హాస్టల్లో ఉన్న వాళ్ళకి మనం రైల్వే ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాం అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. ఇక్కడ మనకు ముఖ్యంగా ఎక్కువ మనం ఫోకస్ చేసామంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అనమాట, సీజీఎల్, ఎంటెస్, జీడీ. సో వాటితో పాటు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డీకి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. మరి బ్యాంక్స్ రాసే కూడా బ్యాంక్స్ రాసుకుంటూ ఉంటారనమాట, వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతున్న వాళ్ళు కూడా ఐబీపీఎస్, ఎస్బీఐ, ఆర్బీఐ వాటికి సంబంధించినటువంటిది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080802 మీరు కాల్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్ అకాడమీ యొక్క ఆన్లైన్ లింక్ ఉంటుంది, ఆ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీకు మన యొక్క కోర్స్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మాత్రం మీరు జారవిడుచుకోవద్దు. కంపల్సరీగా మీరు కోచింగ్ వచ్చినా రాకపోయినా ఈ యొక్క సమయం మీద మీరు కేటాయించుకొని మీరు కంపల్సరీగా టైర్ 2కు మీరు అందరూ క్వాలిఫై కావాలని మనస్ఫూర్తిగా మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ టీం కోరుకుంటా ఉంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఏ డౌట్స్ కూడా కింద కమెంట్లు తెలియపరచండి, మేము నీకు రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ.